మిత్రులారా, ఇప్పుడు మనం అర్ధనారీశ్వర స్తోత్రంలోని 7వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ముందు శ్లోకాన్ని చదువుతాను, వినండి. ప్రపంచ సృష్యున్ముఖలాస్యకాయై సమస్త సంవారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. అయితే ఇక్కడ అమ్మండి ఈ ప్రపంచాన్ని అంటే ఈ విశ్వాన్ని సృష్టి చేయడానికిట చాలా ఉన్ముఖురాలై, అంటే ఎంత ఆసక్తితో ఉందో చెప్పలేంటండి. ఆ కుతూహలంతో నాట్యం చేస్తోందిట. అంటే ఈ విశ్వాన్ని సృష్టించేది ఎవరండి? అమ్మ. అమ్మకి పంచకృత్య పరాయణ అని లలితా సహస్రంలో నామం ఉంది కదా. అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం, ఇవి 5 పంచకృత్యాలండి. నార్మల్గా అంట అమ్మ రెప్ప వేయదు. ఒకవేళ అమ్మ రెప్ప వేసింది అంటే అది సంకేతంగా తీసుకుని పరమేశ్వరుడుట ఈ సృష్టినంతటిని తల్లో లయం చేస్తాడని. అప్పుడు ఇద్దరు కలిపి తిరోధానం, అనుగ్రహం జరిగిన తర్వాత ఆ అమ్మ కనిరెప్పలు ఇప్పగానే సృష్టి జరుగుతుంటుంది. ఆ లయం చేస్తున్నప్పుడు కూడా పరమేశ్వరుడు ఉన్మాదంతో మహాతాండవం చేస్తాడండి. ఆ విధంగా ఆమె ప్రపంచ సృష్టి చెయ్యడానికి మహా ఉత్సుకతతో అమ్మ చేసిన ఆ సృష్టిని సంహారం చెయ్యడానికి అంటే లయం చేయడంలో అయ్యా ఇద్దరు తాండవం చేస్తూ ఉంటారటండి. ఆ విధంగా అమ్మ ఈ జగత్తును సృష్టించింది కాబట్టి ఆమెను జగజ్జనని అంటున్నారు. అదే అయ్యి ఏం చేస్తున్నారు? ఈ సృష్టికి తండ్రి. బట్ ఆ పరమేశ్వరుడు మాత్రం వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పినట్టుకండి ఏకం అంటారు. అంటే ఎప్పుడు అతడు తనలో తనే ఒక్కడే రమిస్తూ అలాగ జఠంగా కూర్చుని ఉంటాడండి. అలా కూర్చున్న పరమేశ్వరుడు తన సంకల్ప శక్తితో 2గా అయ్యేటండి. ఆ సంకల్ప శక్తే అమ్మ. అందుకు ఆ అమ్మ మనకి రకరకాల రూపాల్లో మన కోరికలన్నీ తీరుస్తోందండి. కాబట్టి మరి అమ్మ జగజ్జనని కదా. ఆ యొక్క సంకల్పం ఈ సృష్టి కాబట్టి అతడు జగదేక పిత్ర అయ్యాడు. అటువంటి ఆ మాతాపితలైన ఇద్దరూ కూడా భిన్న రూపాలతో ఉన్న, భిన్న కార్యాలు చేస్తూ ఉన్నా కూడా ఏకరూపంతో కలిసి ఉంటారటండి. అటువంటి ఆ శివాశివులు ఇద్దరికి నా నమస్కారం అంటున్నారు శంకర్. అంతేకాదు నమః శివాయ చ నమః శివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని మన చేత ఈ శ్లోకం చదివి మనం చెప్పుకునేలా చేశారండి. కాబట్టి ఈ శ్లోకాలను మనం పఠిస్తూ ఆ శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ మాతాపితలైన శివాశివులు ఇద్దరికి శంకరాచార్యులతో పాటు మనం కూడా నమస్కరిద్దామా అండి.